హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కార్యంపూడీస్ కిచెన్. ఇవాళైతే నేను ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేయట్లేదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ నుంచి బ్రేక్ తీసుకుందని చెప్పి ఇంకొత్త రెసిపీ చేస్తున్నాను. ఎలాగో నాకు మా డాడీకి చికెన్ తినాలనిపించింది, సో చికెన్ బిర్యానీ చేసేసుకున్నా ఇంట్లో. సో ఆ చికెన్ బిర్యానీ నేను ఎలా చేశాను అండ్ బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. ఇది ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. అలాంటి చికెన్ బిర్యానీ ఇవాళ రెసిపీ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 500 grams చికెన్, కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన టొమాటో, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ మసాలా తీసుకున్నాం, అండ్ బీట్ చేసిన పెరుగు, అండ్ కట్ చేసిన ఉల్లిపాయ, సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి నానబెట్టుకున్న బియ్యం అండ్ బిర్యానీ మసాలా. సో ఫస్ట్ ఏంటి అంటే కనుక మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లో మనం ఇప్పుడు చూసిన బియ్యం అండ్ కొత్తిమీర అండ్ పుదీనా కాకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఉల్లిపాయ వేసుకున్న, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న, టొమాటో వేసుకున్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, అండ్ తర్వాత ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని ఫస్ట్ నేను మిక్స్ చేసుకుంటాను. నీట్గా ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్కువసేపు మిక్స్ చేసుకొని వాటి మీద మసాజ్ చేస్తే ఆ మసాలా బాగా దానికి అంటుకొని ముక్కలకి బాగా పట్టాలన్నమాట మసాలా. సో ముక్కలకి ఎక్కువసేపు పట్టుకొని అది ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే మన పీసెస్ అనేవి త్వరగా ఉడికితే అని చాలా జ్యూసీగా వస్తాయి మనకు పీసెస్. సో ఇలా మ్యారినేట్ చేసుకున్నా కదా, ఇప్పుడు మనం బీట్ చేసుకున్న పెరుగు కూడా వేసుకొని ఇంకోసారి మ్యారినేట్ చేసుకొని మసాజ్ చేసుకొని ఒక 1/2 hour నుంచి 1 hour పక్కన పెట్టుకుందాం. సో 1 hour అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ రెడీ చేసుకున్నాం. సో ఇలా ఒక 1 tablespoon ఆయిల్ వేసుకొని, ఒక 1/2 spoon నెయ్యి వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆ ప్యాన్లోకి వేసుకుందాం. సో మెల్లగా వేసుకోవాలి, ఫస్ట్ వాటర్ వేయకుండా, సో దట్ వాటర్ పడితే కనుక చిందుతుంది కాబట్టి మెల్లగా ముక్కలు వేసుకొని తర్వాత వాటర్ వేసుకుందాం ఒకేసారి. సో ఇలా మొత్తం వేసుకొని దీని ఒక 20 నుంచి 30 minutes వరకు లో నుంచి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో కావాలంటే మధ్యలో వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం గ్రేవీగా రావడానికి. సో ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. అది అయిపోయే లోపల మనం రైస్ కూడా వండేసుకుందాం. సో 2 glasses ఆఫ్ రైస్కి నేను 2.5 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఇలా వాటర్లో బిర్యానీ ఆకు అండ్ వాటి మసాలా వేసుకున్న, సాల్ట్ వేసుకున్న 2 spoons అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ వేసుకున్నా. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ అవ్వాలి, కొంచెం బాయిల్కి వచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట. సో ఇలా బియ్యం వేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకొని 70 to 80% బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఈ లోపల మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, చాలా జ్యూసీగా గ్రేవీగా వచ్చింది. దీన్నైతే తీసి వేరే ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకుందాం. మనకు రెడీ అయిన ఈ బిర్యానీ రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా ఫస్ట్ లేయర్ స్ప్రెడ్ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా సరే చాలా తక్కువ థిన్ లేయర్ ఉండాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు రైస్ని. సో ఇలా వేసుకొని దాని మీద మన గ్రేవీ అండ్ జ్యూసీ చికెన్ పీసెస్ అవన్నీ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర చల్లుకొని దీని మీద మన ఫైనల్ లేయర్ మళ్ళీ రైస్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని మిగిలిపోయిన చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఇప్పుడు ఫైనల్ లేయర్ కాబట్టి దాని మీద ఎక్కువ కొత్తిమీర చల్లుకుందాం. సో కొత్తిమీర అయితే నేను సిజర్స్తో కట్ చేస్తాను యాజ్ యూజువల్. ఇలా వేసుకొని ఫైనల్ టచ్ ఏంటంటే కుంకుమ పువ్వు, జస్ట్ ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లైట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 minutes మనం లో ఫ్లేమ్లో మనం ఉడకపెట్టుకొని స్టీమ్ చేసుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. దీన్ని నీట్గా కలిపేసుకున్నా. అండ్ ఇవాళకైతే నేను రైతాతో అడ్జస్ట్ చేసేసుకుంటున్నా, మీరు కావాలంటే షేర్వాతో కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూసారా, మన చికెన్ బిర్యానీ రెడీ. సో చూసారు కదా, రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఈ రెసిపీ ఏంటంటే యాక్చువల్గా నేను మా గిరిబాబు 3 years బ్యాక్ ఎప్పుడో ఊర్లో చేస్తే నేను చూసి నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పటికి కుదిరింది మీకు ఆ రెసిపీ షేర్ చేయడానికి. మొత్తానికి వాళ్ళ రెసిపీ చేశాను, డాడీకి పెట్టాను. డాడీ కూడా ఆల్మోస్ట్ బాబాయ్ చేసినట్టుగానే వచ్చింది అని చెప్పారు టేస్ట్. మరి టేస్ట్లో అయితే నాకు 100 marks వచ్చేసాయి.
సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇది తిన్న తర్వాత మీ చికెన్ బిర్యానీకి అందరూ ఫిదా అయిపోతారు పక్కా, అది మాత్రం నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఎప్పుడు చెప్పేదే పక్కన బెల్ ఐకాన్ ఉండిద్ది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎప్పుడైతే మేము వీడియో పెడతామో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.